'పృథ్వీరాజ్ సుకుమారన్ ఐ నోబడి' ట్రైలర్ తెలుగులో కూడా వచ్చేసిందనమాట. ఇది మోస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ హైట్‌లా అనిపిస్తుంది. ఫస్ట్ స్టార్టింగ్ మన 'పృథ్వీరాజ్ సుకుమారన్' గాని, నా పద్ధతులు కొంచెం మొండిగా ఉంటాయి సార్ అని చెప్పేవి గాని, ఇతను ప్రతిసారి జైలుకి రావడం కొత్తేం కాదు అనడం గాని, మాకు మీ ఛానెల్‌లో కూడా ఇది అతని పేరు రాజీవ్ అనమాట క్యారెక్టర్ పేరు. మలయాళం రాజీవ్ అనే ఏదో ఉంది. రాజీవన్. మన ఏదో తెలుగులో అయితే రాజీవ్‌గా కన్వర్ట్ చేశారనమాట. ఇది కొత్త ఏం కాదు అతను న్యూస్‌లోకి రావడం అని చెప్పి హెడ్‌లైన్స్ గాని, ఈ మొత్తం చూసుంటే 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారు ఒక బ్యాడ్ క్యారెక్టర్ లాగే చూపిస్తారనమాట. కాకపోతే ఇక్కడ ఏదో దాగుంటది. నా పద్ధతులు కొంచెం మొండిగా అనిపిస్తాయి అనే డైలాగ్ కూడా ఏందంటే ఇది ఆయనే అందరూ బ్యాడ్‌గా చేస్తుర్రు అనేది అతని చుట్టుపక్కల ఏమన్నా చెడు జరిగితే అతను సహించలేనట్టు ఏదో మ్యాటర్ చూపిస్తుర్రు. ఈ డైరెక్టర్ కూడా మనం గతంలో ఎవరు 'మమ్ముట్టి' గారితో 'రాజా' సినిమా తీస్తారు. అది కూడా ఏమో చూసుంటే అక్కడ దెయ్యమేందో ఏంటిదేంటో అర్థం కాకుండా చేస్తారు. అదొక క్రైమ్ లాగా అనిపిస్తదనమాట. అదే డైరెక్టర్ కాబట్టి ఇది కూడా ఒక మైండ్ బ్లోయింగ్ లాగే అనిపిస్తుంది. ఫస్ట్ చెప్పినట్టే మోస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ హైట్ లాగా అనిపిస్తదనమాట ఈ సినిమా కూడా. డెఫినిట్‌గా ఒక కొత్త ఫ్రెష్ ఫీల్ ఇచ్చేదైతే ట్రైలర్‌లో మనకైతే చూపించడానికి చాలా కూడా డైరెక్టర్ ట్రై చేసిండు. అలాగే 'పృథ్వీరాజ్ సుకుమారన్' కూడా ఆయన యాక్టింగ్ తోటి ఇన్సెన్స్ చింపి పడేసిండనమాట. నాకైతే కొత్త ఫ్రెష్ ఫీల్ వస్తుంది. నేను అనుకున్న ఏందంటే ఈ సినిమా తెలుగులో రాదేమో అని నేను నిజంగా చాలా ఫీల్ అయిపోయాను. ఎందుకంటే ఇప్పుడు ఆయన మనకి 'వారణాసి' మూవీలో కూడా మెయిన్ లీడ్‌గా చేస్తుండే కదా! అసలు తెలుగులో ఎందుకు ఇయలేదో అనుకున్నా. ఎందుకంటే దానికి వచ్చిన డౌట్స్ ఏందంటే గతంలో మనకి ఈ టీజర్ అనమాట. టీజర్ గాని, టైటిల్స్ గాని అసలు తెలుగులో ఇవ్వలే. మొత్తం మలయాళంలోనే ఇచ్చారు. నిన్న కూడా ఖాళీ ట్రైలర్ మలయాళంలోనే వచ్చిందనమాట. తర్వాత నేను ఈరోజు చూస్తే అది తెలుగులో కూడా వచ్చింది. సరే రివ్యూ చేద్దామని చేసేస్తున్నాననమాట. నాకైతే బాగా అనిపించింది. అబ్బా! ఇది ప్రతి డైలాగ్స్ గాని, 'పృథ్వీరాజ్ సుకుమారన్' యాక్టింగ్ గాని, నాన్న మరి వాళ్ళు ఏమైపోయారంటే మొత్తాన్ని ఖతం చేసినా అని చెప్పే డైలాగ్ గాని, కూతురుతో గాని, ఇక టోటల్‌గా ఒక మనీ లాండరీ మీద స్టోరీ బేస్ చేసుకొని నడుస్తుందనమాట. హీరోనే చేసిర్రు అందరూ. ఆయన మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయని చెప్పే విధానంగా ట్రైలర్‌లో మనకు చూపించినమాట. పోలీసులు కూడా మీరు ప్రతిసారి ఇలా వస్తే మాకే బ్యాడ్ నేమ్ సార్ అని చెప్పేది కానీ, ఏం చేశాను నేను చెడ్డవాడినే సార్ అని చెప్పే డైలాగ్ కూడా చాలా బాగా అనిపించింది మూవీలో. చూద్దాం ఏదో మ్యాటర్ ఉంటది కదా! ఆ డైరెక్టర్ పేరు మర్చిపోయినా గాని రాజశేఖర్ అనమాట. మన 'మమ్ముట్టి' గారు తీసిన మూవీ. అది కూడా పిచ్చెక్కిచ్చేస్తుంటది. దెయ్యం అంటుంటడు, మళ్ళా హీరోయిన్ అంటుంటడు, మళ్ళా తన ఎనకాల పడుతుంటాడు హీరో. ఏదో అది కానీ ఆ సినిమాని చాలా జాగ్రత్తగా చూస్తే గాని ఆ సినిమా స్టోరీ అర్థం కాదు. ఇది కూడా అలాగే అనిపిస్తుంది. హీరోని చెడ్డగానే చూపిస్తారు. మళ్ళీ హీరోను లాస్ట్‌కి మనం దీంట్లో అబ్జర్వ్ చేసిన విషయం ఏందంటే, హీరోని అందరూ వదిలేసారనమాట. పోలీసులు, తన ఫ్యామిలీ, తన వైఫ్, తన డాటరు అందరూ వదిలేసి ఒంటరిగా నిలబడ్డప్పుడు ఉండే సీన్ క్లైమాక్స్‌కి అయితే హైలైట్ అనమాట. క్లైమాక్స్ అంటే ట్రైలర్ క్లైమాక్స్‌కి. డెఫినిట్‌గా ఈ సినిమాలో ఏదో హిడెన్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఈ సినిమా మనిషికి కూడా కొత్త ఫ్రెష్ ఫీల్ ఇస్తదని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. నాకైతే బాగా నచ్చిందబ్బా! మీ అభిప్రాయాలు కూడా పంచుకోవచ్చు. ఇక్కడ నాతో పాటు ఈ మెయిల్ చూసుకొని ప్రతి కామెంట్‌కి నేను రిప్లై ఇస్తా. ఓకే. ఈ వీడియో మళ్ళీ ఇంకొకటి బాయ్.